టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారటం లేదు. ఫైనల్ లిస్ట్ రాగానే మొదలైన అసమ్మతి సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆశావహులు, వారి అభిమానులు పార్టీ నిర్ణయాలపై రగిలిపోతున్నారు. టికెట్ రాని నేతలు తమలో తామే కుమిలిపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తే కన్నీళ్లే దిక్కయ్యాయని అంటున్నారు. ఇక కార్యకర్తలైతే సొంత పార్టీ ఆఫీసులపై దాడులకు తెగబడుతున్నారు. ఏ సెంటర్కు వెళ్లినా ఇదే రచ్చ, అదే చిచ్చు. తెలుగుదేశం పార్టీలో టికెట్ల చిచ్చు రాజుకుంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు భగ్గుమంటున్నారు. ఏ లెక్కన టికెట్ల కేటాయింపు చేశారంటూ నిలదీస్తున్నారు. టికెట్ రాకున్నా బరిగీసి బరిలో ఉంటామని తేల్చి చెబుతున్నారు. అనంతపురంలో టికెట్ల రచ్చ మామూలుగా లేదు. అనంతపురం అర్బన్ టికెట్ను ఆశించిన ప్రభాకర్ చౌదరికి నిరాశ తప్పలేదు. ఈ టికెట్ను పార్టీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్కు కేటాయించింది. దీంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. ఇప్పటికే పార్టీ జిల్లా ఆఫీస్, అర్బన్ పార్టీ ఆఫీసులో బీభత్సం సృష్టించిన కార్యకర్తలు తాజాగా రుద్రంపేట పార్టీ కార్యాలయంపై అటాక్ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ బయటపడేసి నిప్పు పెట్టారు. చంద్రబాబు ఫ్లెక్సీలు తగలబెట్టి బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుంటే పార్టీని ఓడించి తీరుతామని తేల్చి చెప్పారు కార్యకర్తలు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఆయన అభిమానులు నిరసనకు దిగారు. ఆయనకు టికెట్ కేటాయించలేదన్న మనస్తాపంతో ఇద్దరు దంపతులు చౌదరి ముందే పురుగుల మందు తాగి బలవరమరణానికి యత్నించారు. రూపా, రాజు దంపతులను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తప్పుడు పనులు చేసిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యత ఇచ్చారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ఆదివారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రభాకర్ చౌదరి తెలిపారు. బట్ అధినాయకుని నిర్ణయమే ఆ బీఫారాల మీదనో లేదా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో అధినాయకుని సంతకాలు ఉంటాయి కదా, ఆయన నిర్ణయం అనేది సరైనది కాదని నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నా. ఈ సరైన నిర్ణయం అయితే కాదు, అన్యాయం చేశారని కూడా నేను చెప్తున్నా. కార్యకర్తలు లేకుండా, ఆ పార్టీలో ఎవరు లేకుండా నేను డైరెక్ట్గా ప్రజలతో ఓట్లు వచ్చాయని చెప్పి ఎమ్మెల్యేలో, ఎంపీలో, ప్రజాప్రతినిధులు అనుకుంటే అది కేవలం అది అబద్ధంగానే, మనం అసత్యంగానే మనం భావించాలి. మనం వాళ్ళ మీద ఆధారపడ్డాం, వాళ్ళు మన కోసం నిలబడ్డారు, వాళ్ళ కోసం నిలబడాల్సిన అవసరం నా మీద ఉంది. నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రాణాలతోనో వాళ్ళ జీవితాలతోనో మన రాజకీయ అవకాశాల కోసం చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు కదా. ఎవరైనా ఆ పాపం ఉసురు మా కొట్టుకుంటుంది కదా. అందుకనే మనోధైర్యంతో ఉండండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. సరైనది కాదని చెప్తున్నాం. రేపు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు టీడీపీలో ఉండాలా, ఇంకో దాంట్లో ఉండాలనే రాజకీయ వ్యవస్థలో మేము సూటబుల్లా కాదనేటువంటిది చర్చ పెట్టుకుందాం అనుకున్నాం కార్యకర్తలు. విశాఖ జిల్లా పెందుర్తి టీడీపీలోనూ టికెట్ల చిచ్చు కంటిన్యూ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నిరసన గళం విప్పారు. అభిమానులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీకి ఏ పాపం చేశానని తనకు సీట్ ఇవ్వలేదని ఆవేదన చెందారు. పార్టీలు మారిన వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీశారు. నిజాయితీగా ఉండి కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో ఉన్న నాకు ఎవరో వచ్చి 5 మాసాల్లో తోసేస్తే 99 తర్వాత ఇప్పటి వరకు నాకు ఒక పదవి కూడా ఇవ్వలేదా? మీరు అన్ని పార్టీ పనులు అప్పచెప్పారు కదా. నాకు పార్టీ పనులు నేను చేశానా లేదా? బండారు సత్యనారాయణకి ప్రాణం పోయినా ఆయన తెలుగుదేశం జెండా మీద చేస్తారే తప్ప ఏదో జెండాలు చూడాలని చెప్తే. అనపర్తిలో సీట్ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 4 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లా చీపురపల్లిలో అదే టికెట్ల చిచ్చు రాజుకుంది. తనకు తీరని అన్యాయం జరిగిందని చీపురపల్లి టీడీపీ నేత నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. చీపురపల్లి టికెట్ను కళా వెంకట్రావుకి ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కిమిడి నాగార్జున. నా జీవితం ఎందుకు చెడింది అంటే మీరు చూపించిన ప్రేమాభిమానాల వల్ల. అది మీరు చూపించకుండా ఉంటే నేను వెళ్ళిపోయేవాడినేమో. అది మీరు చూపించకుండా ఉంటే ఇంత కష్టపడేవాడిని కాదు. అది మీరు చూపించకుండా ఉంటే జీవితంలో ఇంత కోల్పోయేవాడిని కాదు.
కాదేమో. నేను ఎంతగానో ప్రేమించి నాది అనుకున్న చీపురుపల్లిలోకి ఈ రకమైన నిర్ణయం నాకు కూడా బాధాకరంగానే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా టీడీపీలో అసమ్మతి మంటలు చల్లారడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధిష్టానం వీరిని ఎలా బుజ్జగిస్తుందో చూడాలి. లేదంటే అసమ్మతి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠగా మారింది.